ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లాంగెస్ట్ రైడ్ ఇన్ హిస్టరీ జరిగింది ఏంటి చాలా మందికి తెలియదు. మనకు ఓన్లీ సెన్సేషనల్ న్యూస్లు మాత్రమే చూస్తాం, అవి కూడా 2-3 రోజుల తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ రోజుల్లో 24 అవర్స్ చాలా ఎక్కువ. సో ఆ తర్వాత ఇంకో న్యూస్ వచ్చేస్తుంది. సో ఇది ఏంటి అనేది తెలుసుకోవాలని అందరం వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ August 15th టు కమ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద పాస్ట్ హిస్టరీ. అండ్ దాంతో పాటుగానే ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గలేదు. ఎగ్జాక్ట్లీ అది హరీష్ శంకర్ గారి ఒక మార్కు. ఇంకా మీ మార్క్ నేను చేయడం రీజన్ అది కరెక్ట్. లేకపోతే ఇట్ విల్ బికమ్ అ సీరియస్ మూవీ ఆన్ ద రేట్, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మీరు. వేరే పాటలు కూడా ఉన్నాయి మంచి. అయ్యో ఆప్కి ఫర్మాయిష్ నాస్టాల్జిక్ ఫీలింగ్స్ వస్తే ఉంటుంది. నాస్టాల్జిక్ ఫీల్ వస్తుంది డెఫినెట్ ఫస్ట్ హాఫ్ లో. కరెక్ట్. ఆప్కి కోయి ఫర్మాయిష్ అది ఆ స్పాట్ లో సరదాగా అంది, వర్కౌట్ అయింది. అది మేము లాస్ట్ రౌండ్ కింద పెట్టుకున్నాము. సో ఆ రౌండ్ లో ఏంటంటే ఆవిడ కొన్ని పాటలు హమ్ చేస్తారు, మీరు అదేంటో ఐడెంటిఫై చేయాలి. అలాగే మీరు కూడా కొన్ని హమ్ చేస్తారు, ఆవిడేంటో ఐడెంటిఫై చేయాలి. క్యా బాత్ హై. I think we'll be good at it. Yeah. అలాగే ఇప్పుడు రీమేక్ కాదు, రీ రిలీజెస్ ల ట్రెండ్ నడుస్తుంది. మీ వెంకీ మూవీ కానీ, మీ విక్రమార్కుడు సినిమా కానీ, ఇవన్నీ అవుతున్నాయి కదా. అమితాబ్ బచ్చన్ గారి ఏ సినిమాని మీరు రిలీజ్ గా చూడాలనుకుంటున్నారు? నేనా ఆఫ్ కోర్స్ షోలే ఎక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత కొన్ని ఉన్నాయి. షరాబీ, షహన్షా కాదు ఓకే, షరాబీ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అది. అంటే ఎక్కువ సార్లు చూసిన సినిమా. సత్య పే సత్తా ఇలాంటి సినిమాలన్నీ. ఓకే. కభీ కభీ రిలీజ్. ఓకే. బట్ ఐ డోంట్ నో, మనకి ఆ ట్రెండ్ మనకి ఇంకెక్కడ లేదు. ఓన్లీ మనమే స్టార్ట్ అయింది, మంది ఎక్కడ లేదు ఇది. అంటే నాకు అనిపిస్తుంది రవితేజ గారు, మన ప్రేక్షకులు కూడా చాలా అసలు అద్భుతం. మన ప్రేక్షకులు దేవుళ్ళు నిజంగా దేవుళ్ళతో వాళ్ళ ఇది ఆ ట్రెండ్ మనకే ఉంది, ఇంకెక్కడ లేదు. తమిళ్లో స్టార్ట్ అయినట్టుంది అనుకుంటున్నాను నేను, తమిళ్లో కూడా. బట్ తెలుగులో స్టార్ట్ అయింది. తెలుగులో ఐ డోంట్ నో మిగతా వరల్డ్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఐఎమ్ నాట్ ష్యూర్. ఈ పిచ్ ఉండదని ఎవరికి ఉంది. What he's saying is absolutely right. Like we enjoy films so much. That's why whoever comes into the industry, we welcome them with an open heart and alage abhimanam చూపిస్తూ ఉంటాం అన్నమాట. And cinemas are re-released. Do you have that there in Bombay? No way. And we celebrate it. Yeah. It's like some festival has come. Yeah, and then morning 6:30 show. అంటే మార్నింగ్ ఎప్పుడు లేగాలి, అది ఎప్పుడు లేగాలి, ఎప్పుడు థియేటర్ రావాలి, ఎప్పుడు అస్సలు నాకైతే ఒక రకంగా కొంచెం చిన్న ఆశ్చర్యం ఉంటుంది. చిన్న ఏంట్రా బాబు ఇప్పుడు మేము కూడా మార్నింగ్ 7 o'clock షోస్ ఉండేవి అప్పట్లో. 11, 2, 6, 9 కదా మాకు రిలీజ్. ప్రతి మన చిరంజీవి గారి సినిమాలు కానీ, మొత్తం బాలకృష్ణ గారి సినిమాలు కానీ ఏంటంటే మార్నింగ్ 7 o'clock షో. ఆ షోకి వెళ్ళేవాళ్ళం మేము. కాబట్టి అది రిలీజ్ సినిమా, కరెక్ట్. రిలీజ్ 6:30 షోకి వెళ్ళటం అనేది అసలు అమేజింగ్.